నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పహల్గం అమరులకు నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోవాలని ఆగ్రహం. ప్రధాని మోడీ అమరావతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు. ప్రధాని సభకు వచ్చే వారెవరికి ఇబ్బంది కలగకూడదన్న సీఎం దిశానిర్దేశం. ఉర్సుపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభి. 99 పైసలకే భూములిచ్చినట్టు నిరూపించాలని డిమాండ్. మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అలా మాట్లాడాలి అని అనుకుంటే పాకిస్తాన్కు వెళ్లిపోవాలని ఆయన అన్నారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదని అన్నారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలాగా స్పందించాలని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ తరపున నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కాశ్మీర్ మనది కాబట్టి అక్కడికి వెళ్లామని, అలాగే ఉగ్రవాదులు గుర్తింపు కార్డు అడిగి కాల్చి చంపారు. మధు భార్య చెప్పారు ఈ సందర్భంగా అని అన్నారు. హిందువులకు ఉన్న దేశం ఇదొకటేనని తెలిపారు. ఇక్కడ కూడా ఉండొద్దు అంటే ఎక్కడికి పోవాలని అన్నారు. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలని, మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. కాశ్మీర్లో జరిగితే ఆ ప్రకంపనాలు మనకు తగిలాయని, సరిహద్దు నియంత్రణ వద్ద విధులు చాలా కష్టమని అన్నారు. ఉగ్రవాదులను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని ఆయన వివరించారు. గ్లోబల్ విలేజ్ అని మాట్లాడుతున్నాం. ప్రపంచాన్ని అమెరికాలో చిన్నపాటి ఇన్సిడెంట్ జరిగితే దాని ప్రకంపనలు ఆంధ్రాలో కూడా ఉంటాయి. ఇట్స్ బికమ్ ఎ గ్లోబల్ విలేజ్. అలాంటిది దేశం సరిహద్దులు ఏమి జరిగినా, దేశం లోపల ఏమి జరిగినా దాని ప్రకంపనలు మనకు కూడా తగిలి తీరుతాయి. మేబీ ఒక సగటు మనిషిగా బతికే మనకి అంత అవసరం లేకపోవచ్చేమో, కానీ మామూలు మనిషికి అవసరం లేకపోవచ్చేమో, కానీ బీయింగ్ ఎ పొలిటికల్ పార్టీ. సో ఇప్పుడు నేను ఆ దేశం కోసం ఎందుకు ఇంత తపన పడతానంటే, ఇఫ్ బోర్డర్స్ ఆర్ నాట్ సెక్యూర్డ్, కశ్మీర్ భారతదేశం అదంచు దాడితే పాకిస్తాన్ వస్తుంది. ఆ హద్దులు బాగలేనప్పుడు దాని ప్రకంపనలు ఇక్కడ దాకా వస్తాయి. బార్డర్ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టమైంది. సో అందుకని మనందరం కూడా యాజ్ ఎ పొలిటికల్ పార్టీ, మీరందరూ కూడా క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వేదిక పైన ఎమ్మెల్యేస్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, గౌరవ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీస్ ఉన్నారు. బార్డర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. మన చిన్నపాటి ఇంటి సరిహద్దులనే మనకు రోజు ఎవడన్నా పొలం ఉంటే ఆ సరిహద్దులను ఎవడ గట్టు జరిపాడా లేదని ఎంత ఆలోచిస్తూ ఉండే. చిన్న ఒక 2 ఎకరాల పొలం ఉంటేనే, ఒక 10 సెంట్లు భూమి ఉంటేనే, రోజు 2 సెంట్లు భూమి ఉంటేనే మనం ఎంత తెలుస్తాం. అలాంటిది కంట్రీ సరిహద్దుల్ని మనం చూసుకోకపోతే నాయకులుగా వచ్చే ఉపద్రవాలు ఇలా ఉంటాయి. మీరు ఊహించుకోండి, మన సరదాగా చాట్ తిందామని చెప్పి హైదరాబాద్లో గోకుల్ చాట్కి వెళ్తే బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ప్రాణాలు పోయినాయి. సింపుల్ చాట్. అలాగే పార్క్ వెళ్దాం, లుంబిని పార్క్ వెళ్ళి కూర్చుందాం పిల్లా పాపలతో అంటే బాంబులు పేలినాయి. అంటే ఉగ్రవాదం తాలూకు పంజా అన్నిటి మీద ఉంటుంది. దీంట్లో దాదాపు 26 మంది చనిపోయారు. ఈ గుర్రాలని తీసుకెళ్ళి ఒక్కతను మటుకు ఒకే ఆయన ముస్లిం, మిగతా 25 మంది 25 మెంబర్స్ హిందూస్. అది కూడా ఆయన ఎదిరించాడు. ఆ గుర్రాలను తీసుకెళ్లే వ్యక్తి ఉగ్రవాదులు ఎదిరిస్తే ఆయన చంపేశారనేది వార్త. కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్. అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి. కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ విల్ బీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే, కశ్మీర్ పేరు కశ్యప మహర్షి మీద వచ్చింది. అమర్నాథ్ టెంపుల్ కానీ, ఇక్కడి నుంచి కేరళ నుంచి కశ్మీర్కి శంకరాచార్య మఠం కానీ, తర్వాత మతాలు మారుండొచ్చేమో ప్రజలు, కానీ అందుకని మీరు దీన్ని చాలా బలంగా నమ్మాలి. ఒక చిన్న గొడవ జరిగినప్పుడు అది మనకెందుకని అనుకోకండి. ఎందుకు నేను దీన్ని ఫస్ట్ టైం, నేను ఇప్పుడు దాకా మాట్లాడిన విధానంలో కొంచెం సాఫ్ట్గా ఫస్ట్ టైం నేను ఎందుకు టార్గెటెడ్ హిందూ, మిగతా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు మాట్లాడటానికి. ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు. ఇది సత్యం అంతే. వాళ్ళు అన్న మాట నాతో ఏంటంటే, మధుసూదన్ గారి భార్య, ఇఫ్ ఆమె ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్. మేము చేసింది పాపం, బీయింగ్ హిందూ పుట్టడమా మేము చేసింది? కనీసం మా చేతుల్లో ఆయుధాలు కూడా లేవే, మేము సైనికులం కూడా కాదే మేము. ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా 7 దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాము. కశ్మీర్ని 3 సార్లు, పాకిస్తాన్ని 3 సార్లు ఓడించాం. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. ఎందుకంటే మనుషులే సహనం ఎక్కువ మనకి. ఏదైనా అతి చేస్తే మంచిది కాదు, అతి సహనం కూడా మంచిది కాదు, మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్చేసి వెళ్ళిపోతాం అంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మన జన సైనికుడు చనిపోయిన మన జన సైనికుడు మనలో ఎవరైనా కావచ్చు, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది
ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు, ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలోకి వచ్చి మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ. మే 2వ తేదీన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ప్రధాని మోడీ రానున్నారు. రాష్ట్ర సచివాలయం వెనుక వైపు గల ప్రదేశంలో జరిగే బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మే 2వ తేదీన మధ్యాహ్నం 3:30 హెలికాప్టర్లో అమరావతికి మోడీ చేరుకుంటారు. 1,00,000 కోట్ల అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన, పైలన్ ఆవిష్కరణ అనంతరం సభలో ప్రధాని మోడీ ప్రసంగం ఉంటుంది. ప్రధాని సభకు సంబంధించి ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నారు. సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రాకతో ఇప్పటికే వెలగపూడిలో పనులు కూడా చకచకా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది, అదేవిధంగా కార్మికులు సైతం కూడా చకచకా పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇటు వెలగపూడి సచివాలయం వెనక వైపు ఉన్న ప్రాంతంలోకి రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని మోడీ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సభ కోసం 3 వేదికలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు 20 మంది ఆసీనులు అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మిగతా VVIPల కోసం మరో వేదిక ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే రెండో వేదికపై 100 మంది ఉంటారని కూడా అంచనా వేస్తున్నారు. వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక వేదిక ఏర్పాటు చేయనున్నారు. అమరావతి హిస్టరీ, సాంస్కృతిక ప్రాధాన్యం, అదేవిధంగా నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణ, భూ సమీకరణ విధానం వంటి అంశాలపై మోడీకి వివరించేందుకు ప్రధాన వేదిక వెనక వైపు అమరావతి పెవేలియన్ ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 5 లక్షల మంది సభకు హాజరవుతారని ఇప్పటికే అధికారులందరూ ఒక అంచనా వేస్తున్నారు. ఏపీలోని 26 జిల్లాల ప్రజలు తరలి వస్తున్నారు. దీనికి తగ్గట్టు ఆయా జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా కూటమి నేతలు కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సభకి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. దాదాపు మరి కొన్ని రోజుల్లో మిగిలిపోయి ఉండటంలో కార్మికులు సైతం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు భద్రత కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇందులో భాగంగా ప్రజలు సభకు చేరుకునేలా 11 మార్గాలు కూడా సిద్ధం చేశారు. 11 మార్గాల్లో మొత్తం 11 చోట్ల కూడా వాహనాలు పార్కింగ్ ప్రదేశాలు కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రయాణానికి ఇబ్బంది లేకుండా కూడా రూట్ మ్యాప్ కూడా ఏదైతే మే 2వ తేదీన వాతావరణం సానుకూలంగా లేకపోవడంతో ఇటు జల్లులు పడే సభ టైంలో ఇబ్బంది లేకుండా సభకు ఏదైతే వర్షం పడుతున్న నేపథ్యంలో ఇటు దానికి తగ్గ ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైంది. మే 2వ తేదీ మధ్యాహ్నం 3:25 సచివాలయం హెలిప్యాడ్ వద్దకు ప్రధాని చేరుకుంటారు. 3:32 వేదికపైకి వస్తారు. 3:50కి అమరావతి పనులకు సంబంధించి 11 నిమిషాల వీడియోను తిలకిస్తారు ప్రధాని మోడీ. అదేవిధంగా 4:05 to 4:40 అంటే 40 మినిట్స్ కూడా ప్రధాని మోడీ స్పీచ్ ఉంటుందని కూడా ఏర్పాటు చేశారు. 4:45కి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు. ఇప్పటికే సభకు భారీగా జనాలు హాజరు కానున్న నేపథ్యంలో రోడ్ షోకి ఇబ్బంది అవుతుంది. దాన్ని ప్రధాని మోడీ హెలికాప్టర్ దిగాక కారు నుంచి అభివాదం చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. కార్మికులు సైతం మొత్తం పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ వర్క్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించారు. అదేవిధంగా రాజధాని రైతులకు ఒక సెపరేట్ స్టేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటు ఎవరైతే అమరావతి కోసం రైతులు భూములు ఇచ్చారో భూములు ఇచ్చిన రైతులందరినీ కూడా సన్మానించడానికి ఇప్పటికే కూడా ఆ రైతులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్నత స్థాయి సమావేశం అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం అందరూ కూడా మరి కొన్ని రోజులే ఉండటం నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా మొత్తం అందరూ కూడా అధికారులు కూడా ఒక IG స్థాయి అధికారిని కూడా నియమించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధాని మోడీ రాకతో ఇప్పటికే మొత్తం
భద్రత కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదైతే ఉగ్ర దాడికి పాల్పడ్డారో దానికి మొత్తం భద్రత కూడా ప్రధాని భద్రత కూడా చాలా కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే ఎస్పీ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ డీజీ మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ టూర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు గుంటూరు అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు అందరూ కూడా నిమగ్నమయ్యారు. మే 2వ తేదీన ఏదైతే ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు సభా ప్రాంగణానికి చేరుకొని అసలు మొత్తం ఏదైతే స్పీచ్ ఉందో ఈసారి మొత్తం రాజధాని గతంలో ఏదైతే 2014 నుంచి 19 వరకు మట్టి నీరు తీసుకొచ్చిన మోడీ ఇప్పుడు ఏం తీసుకొస్తారని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. ఖచ్చితంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు రాజధాని అమరావతి పునఃప్రారంభానికి ఇప్పటికే మోడీ సభకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, సభా ప్రాంగణం నుంచి. ఉర్సా కంపెనీకి విశాఖలో ఎకరం 99 పైసల చొప్పున భూములు కేటాయిస్తున్నట్లుగా ఆరోపిస్తున్న మాజీ సీఎం జగన్ అందుకు ఆధారాలు బయటపెట్టాలని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. జగన్ దొంగల ముఠా, ఫేక్ ముఠా వంటి దుష్ప్రచారమేనని అన్నారు. 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం పైసా పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను వెనక్కి తరిమేసిందని విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి మాట్లాడుతూ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అమెరికాకు చెందిన ఊర్సా క్లస్టర్ సుమారు 5,197 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. ఆ కంపెనీకి విశాఖ ఐటీ పార్క్ వద్ద ఎకరా కోటికి, కాపులపాడు వద్ద ఎకరా 50 లక్షలకు భూములు కేటాయిస్తే దిక్కుమాలిన జగన్ పత్రికలో ఊరు పేరు లేని కంపెనీకి ఎకరం 99 పైసలకే అంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు. జగన్ హయాంలో విశాఖ ఐటీ పార్క్లో వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ ఎకరాకు కోటి చొప్పున జగన్ భూమిని కేటాయించిన మాట వాస్తవం కాదా? మీరే కేటాయించిన రేటుకు మేము మరో కంపెనీకి భూమి కేటాయించి కేబినెట్లో తీర్మానం చేస్తే ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. మేము టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి ఇచ్చాం ఎకరం 99 పైసలకే. ఇదిగోండి దానికి సంబంధించినటువంటి జీవో. మేమేం దాచిపెట్టట్లేదే. జీవో నంబర్ 7 డేటెడ్ 21/4/2025 అలాట్మెంట్ ఆఫ్ 21.16 acres of land at ITL Visakhapatnam to Messrs Tata Consultancy Services for establishing an IT campus with an investment of 1,370 crore with a potential employment of 12,000 persons. మేము ఇచ్చాం జీవో. మేము మీలాగా జీవోలు దాచిపెట్టలేదే. జీవోలు లేకుండా మాయం చేయలేదే. జీవోల వెబ్సైట్ ని మూసేయలేదే. జీవోలు కూడా దాచిపెట్టినటువంటి 420 ప్రభుత్వం మీది కదా. మేము క్లియర్ గా రాసాం. ఆనరబుల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హియర్ బై అప్రూవ్స్ ద అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఫర్ 21.16 acres టు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎట్ 99 పైసా. ఏంటి తప్పేంటి దీనిలో? ఇవాళ టీసీఎస్ కోసం కొన్ని అనేక రాష్ట్రాలు పోటీలు పడతా ఉంటాయి. ఇవాళ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రినౌండ్ ఐటీ కంపెనీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. దేశంలోనే ఒక అగ్రగామి ఐటీ కంపెనీ. ఆ కంపెనీకి టాటా వాళ్ళకి 99 పైసలకు మేము భూమి కేటాయించడం తప్పని చెప్పండి. ఇవాళ మన రాష్ట్రానికి దాదాపుగా 1,370 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావడం తప్ప అది నేరమా? 12,000 మంది ఉపాధి కల్పించడం నేరమా? మేము ఇచ్చాం 99 పైసలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ కి ఇచ్చాం. జీవో విడుదల చేశాం. జీవో పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. ప్రజలందరూ చూస్తున్నారు. ఇదే విధంగా ఉర్సా కంపెనీకి మేము ఏదైనా జీవో ఇచ్చామా? మీరేమన్నా జీవో ఏమన్నా బయట పెట్టగలరా? మేము ఇప్పటికీ కూడా ఉర్సా కంపెనీ పేరుతో భూమి అలాట్ చేస్తున్నట్టు ఇంకా జీవో విడుదల చేయలేదు. భూమి కేటాయింపుకి సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు లో వచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలిపాం. ఎస్ఐపిబిలో ఏప్రిల్ 10వ తేదీన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూ కేటాయింపుకి ఎస్ఐపిబి ఆమోదం తెలపడం జరిగింది. కానీ 99 పైసలకు కాదండి. మీరు మీ దిక్కుమాలిన అవినీతి పత్రికలో రాయిస్తున్నట్టు అబద్ధపు రాతలు ఏవైతే రాస్తా ఉన్నారో 99 పైసలకి కానే కాదు. వాళ్ళకి మేము కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉందో 3.5 ఎకరాలు ఐటీ పార్క్ ఏదైతే ఉందో విశాఖపట్నం ఐటీ పార్క్ లో 3.5 ఎకరాలు ఎకరం ₹1 కోటి చొప్పున వారికి కేటాయించాలని చెప్పి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు లో ఆమోదం తెలపడం జరిగింది. మీరేం సాధించారండి? స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ ఎన్ని పెట్టారు మీరు? 2019-24 మధ్య మీరు ఎన్ని ఎస్ఐపిబి మీటింగ్స్ పెట్టారు? ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ జగన్ రెడ్డి. ఎన్ని మీటింగ్లు పెట్టారు మీరు? 5 సంవత్సరాలలో కేవలం 5 సార్.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి ఎస్ఐపిబి మీటింగ్స్ మీరు సంవత్సరానికి పెట్టింది ఒకటి. కానీ ఇవాళ ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చి కేవలం 10 నెలలు అవుతుంటే ఇప్పటికి 5 మీటింగులు పెట్టడం జరిగింది. 5 మీటింగులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. అది మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. 5 సంవత్సరాల్లో కేవలం 5 మీటింగులు పెట్టి ఉన్నటువంటి పరిశ్రమల్ని వెనక్కి తోలేశారు. జీవితంలో మళ్ళీ కాలు పెట్టాం ఈ రాష్ట్రంలో అని చెప్పి లులు పరిశ్రమ చైర్మన్ ఆ రోజున మాట్లాడితే ఇవాళ అదే మనిషిని ఒప్పించి, ఇవాళ అదే చైర్మన్ గారిని ఒప్పించి ఇవాళ మళ్ళీ లులు మాల్ అద్భుతంగా విశాఖ నగరంలో నిర్మిస్తున్నాం. కొన్ని వేల మందికి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. ఇవాళ అందుకు కడుపు మంటగా ఉందా మీకు? ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు 90% పూర్తయ్యాయని, రేపు ఉదయం కల్లా మిగతా పనులు పూర్తవుతాయని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసకర విధానాల వల్లే రాజధాని పనులు పునః ప్రారంభానికి ఇంత సమయం పట్టిందని మంత్రి అన్నారు. 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సచివాలయంలో సమావేశమైన మంత్రులు, అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, నోడల్ ఆఫీసర్ వీరపాండ్యన్, లా అండ్ ఆర్డర్ ఏడీజీ మధుసూదన్ రెడ్డి, గుంటూరు ఎస్పీ, కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి రేపు ఉదయానికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించినట్లుగా తెలిపారు. ప్రధాని సభకు వచ్చే ప్రజలకు అవసరమైన త్రాగునీరు, తగిన ఆహారం ఏర్పాట్లు చేయాలని అధికారులకు తగు సూచనలు చేశామన్నారు. గత ప్రభుత్వ విధ్వంసకర విధానాల వల్లే రాజధాని పనులు పునః ప్రారంభానికి ఇంత సమయం పట్టిందని మంత్రి అన్నారు. 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. మన అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి మే 2వ తేదీ భారత ప్రధాని గారు వస్తున్నారు. ఈవినింగ్ 3:25 యాక్చువల్గా ఇక్కడ వస్తారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నింటినీ నోడల్ ఆఫీసర్గా వీరపాండ్యన్ గారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ 90% వర్క్ పూర్తి చేశారు. 90% వర్క్, మిగతా 10% కూడా వస్తాయి. వాళ్ళు ఈవినింగ్కి పూర్తి అయిపోతుంది. ఏదైనా 1 or 2 మిగిలితే రేపటికి పూర్తి అవుతుంది. ఏదైతే 2014-19లో రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలను ఒక్కటంటే ఒక్క చిన్న లిటిగేషన్ కానీ కోర్టు కేసు కానీ ఏమీ లేకుండా ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ సిటీ కట్టాలని, ప్రపంచంలో ఉన్న టాప్ 5 ఒకటి కావాలని ఆ రోజు దిశానిర్దేశిస్తే దాని ప్రకారం యాక్చువల్గా ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, వాళ్ళ దగ్గర యాక్చువల్గా లేఅవుట్ డిజైన్ చేయించారు. తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్స్ ఏదైతే రోడ్లు 365 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, అంటే ఈచ్ రోడ్డు వెడల్పు 165 అడుగులు ఆల్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్లు రోడ్లు 1500 కిలోమీటర్లు. అది కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా అన్నీ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎలక్ట్రిసిటీ లైన్స్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎనీ కేబుల్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ ఉండేటట్టుగా యాక్చువల్గా డిజైన్ చేయమని ఆదేశిస్తే ఆ విధంగా డిజైన్ చేసి టెండర్లు పిలవటం జరిగింది. 41,000 కోట్లకి వర్క్స్ టేకప్ చేసాం. ఆ వర్క్స్ శంకుస్థాపన కూడా ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధాని యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. వర్క్స్ కూడా టేకప్ చేసి దాదాపు 5,000 కోట్ల రూపాయలు చెల్లించడం కూడా జరిగింది వాళ్ళకి. ఈ విధంగా 2014-19లో ఈ వర్క్స్ టేకప్ చేసాం. అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవడంతో గత ప్రభుత్వం 3 ముక్కలు ఆట ఆడుతూ, రాజధాని మీద 3 ముక్కలు ఆట ఆడుతూ ఈ యొక్క టెండర్లు క్యాన్సిల్ చేయాల. టెండర్లు క్యాన్సిల్ చేసినా మేము వర్క్ ఇమీడియట్ టేకప్ చేస్తాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా. ఈ విధంగా అసలు దీన్ని ఒక నిర్విరామం చేసేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వచ్చే ముందు ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది, ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని టేకప్ చేస్తామని. దాని మీద నిజంగా ప్రభుత్వం రాగానే వెంటనే టేకప్ చేస్తాం. అయితే అనేక లీగల్ ఇష్యూస్, హర్డిల్స్ ఇవన్నీ ఓవర్కమ్ కావడానికి 8 నెలలు పట్టింది. ముఖ్యంగా 2014-19లో ఎవరైతే కాంట్రాక్ట్లు ఉన్నారో వాళ్ళ కాంట్రాక్టులు క్లోజ్ చేసి ఉంటే ఇబ్బంది లేదు కాదు, వాళ్ళది క్లోజ్ చేయాలా, వాళ్ళకి డబ్బులు ఇలా, వర్క్ కంటిన్యూ చేయాలా. అందువల్ల లీగల్ ప్రాబ్లమ్స్ రావడానికి కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా వాళ్ళతో చర్చించి ఒక కన్క్లూషన్కి వచ్చి యాక్చువల్గా వాటిని క్లోజ్ చేయడం జరిగింది. దానికి కొంత టైం పట్టింది.
ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అన్నింటినీ నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, బాంబే కాలనీలు, రాజరాజేశ్వరిపేట, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో దీర్ఘకాల సమస్యగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని, శాశ్వత భూ హక్కు పట్టాలను అందజేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. 59వ డివిజన్లో ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి శాశ్వత భూ హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పట్టాలను ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర పంపిణీ చేశారు. అజిత్ సింగ్ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టాలు పంపిణీ చేస్తూ లబ్ధిదారులకు శాలువాలు కప్పి మరీ బొండా ఉమా సత్కరించారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వర మాట్లాడుతూ గడిచిన ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేస్తామని చెప్పామని, మాట నిలబెట్టుకుంటామంటూ వేలాది మందికి శాశ్వత భూ హక్కు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి ప్రజా హక్కు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు 4,000 రూపాయలు చేస్తామని, త్వరలోనే కొత్త పింఛన్లు కూడా ఇవ్వనున్నట్లుగా తెలిపారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, మహిళా అభ్యున్నతి దిశగా పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని, రానున్న కాలంలో సెంట్రల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యే ఉంటే ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో చేసి చూపుతానని బొండా ఉమా చెప్పారు. ఏదైతే ప్రజలకి వాగ్దానాలు ఇచ్చామో, ఇచ్చిన ప్రతి హామీని, ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈ 9 నెలల్లో సెంట్రల్ నియోజకవర్గంలో అటు అభివృద్ధి, సమస్యల పరిష్కారం, అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి అనేక రకాలుగా ప్రజలకి అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఆర్ఆర్పేటలో కానీ, బాంబే కాలనీలో కానీ, సింగనగరు, రాజీవ్ నగరు, సుందరీ నగరు, శాంతి నగరు ఎన్నిటిలో కూడా పరిష్కారం దిశగా రిజిస్ట్రేషన్ చేయించాం. ఆ రిజిస్ట్రేషన్ని చేయించి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వటం వల్ల, వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ కాగితాలు ఇవ్వటం వల్ల శాశ్వత పరిష్కారం, లైఫ్లో వన్ టైం సొల్యూషన్గా తీసుకొచ్చాం. అందరికీ మేలు చేసాం. అట్లాగే జీవో నెంబర్ 30తో రేపు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకుని ఉన్నటువంటి వాళ్ళకు కూడా జీవో నెంబర్ 30 తీసుకొచ్చాం. ఆ 30 ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఏదైతే నందమూరి నగరు, అలాగే మన గిరిపురం, సుబ్బరాజు నగరు ఎన్ని ఏరియాల్లో కూడా అవి కూడా త్వరలో రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు కూడా పట్టాలు ఇస్తాం. ఈ ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ఉంది. ఈ ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. మా డివిజన్ నాయకులు తీసుకొచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ఉన్నాం. ఈరోజు 59వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు కానీ, ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్ కానీ, మా ఇన్ఛార్జి జాన్వల్లి కానీ ఇవాళ నిరంతరం కూడా అక్కడ పనిచేయటం వల్ల ఈ పట్టాల సమస్యని పూర్తి చేయగలిగాం. రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేసి డాక్యుమెంట్లు ఇచ్చి చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా వీళ్ళందరికీ అలాగే సేవ చేస్తామని తెలియజేస్తాం. 1985 సంవత్సరం నుంచి సింగనగర్లో 59వ డివిజన్లో ఆంజనేయ స్వామి దేవాలయం నిర్వహణ చేస్తున్నాను. దేవాలయం కట్టించాను. అప్పటి నుంచి ఈ పట్టా కోసం చాలా పర్యాయములు గవర్నమెంట్ వారి చుట్టూ తిరిగాం, కానీ పరిష్కారం అవ్వలేదు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు బొండా ఉమ్మ గారి యొక్క సహకారంతో త్వరగా వెంటనే పరిష్కారం అయ్యి మాకు పట్టా ఇప్పించడం జరిగింది. వారిని, వారి కుటుంబాన్ని ఆంజనేయ స్వామి ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాం. ఏపీ ఫైబర్ నెట్ లో వీలైనంత త్వరగా మంచి నైపుణ్యం కలిగిన నెట్వర్కింగ్ సిబ్బందిని నియమించాలని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మిరియాల శ్రీరామ్, ప్రధాన కార్యదర్శి పెరుమాళ మధుబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ఫైబర్ నెట్ లో నైపుణ్యం కలిగిన సిబ్బంది లేకపోవడంతో ఆపరేటర్లకు టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఏపీ ఫైబర్ నెట్ సంస్థ కనెక్టివిటీ పెంచుకోవడానికి వీలుగా ఓ ఎల్టీలు కొత్త బాక్సులను అందించాలని కోరారు. ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు విజయవాడ ధర్నా చౌక్లో తమ సమస్యల పరిష్కారం కోసం ఒకరోజు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న జేఏసీ రాష్ట్ర చైర్మన్ మిరియాల శ్రీరామ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరుమళ్ళ మధుబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అయిన ఏపీ ఫైబర్ నెట్ సంస్థ గత 10 నెలల నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుందని అన్నారు. ప్రస్తుతం ఏప్రిల్ 25 నాటికి చాలా మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించినందున నెట్వర్కింగ్ సమస్యలు ఎక్కువ స్థాయిలో ఉంటున్నాయన్నారు. ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ పడిపోయి నెట్ స్లోగా వస్తూ బ్లాక్ స్క్రీన్లు, ఎర్రర్ 500 లాంటి ఐపీటీవీ ఇష్యూలతో రాష్ట్రమంతా వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. కొన్ని చోట్ల వినియోగదారులు ఫైబర్ నెట్ల అసౌకర్యానికి సహనం కోల్పోయి కేబుల్ ఆపరేటర్ల మీద భౌతిక దాడులను కూడా చేస్తున్నారన్నారు. ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఆపరేటర్లు ఇళ్ల మీదకు దాడులకు కూడా దిగుతున్నారని అన్నారు. ఒత్తిడి భరించలేక కొంతమంది కేబుల్ ఆపరేటర్లు రాయలసీమ జిల్లా వంటి ప్రాంతాలలో గుండె నొప్పి, పక్షవాతం వంటి అనారోగ్యాలకి గురై హాస్పిటల్ పాలవుతున్నారని చెప్పారు.
స్టాండ్ బైలో సిబ్బందిని ఉంచుకొని నెట్వర్క్ను స్టేబుల్గా మెయింటైన్ చేస్తూ గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో నియమింపబడిన అక్రమ సిబ్బందిని తొలగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరము లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదిత్య తమ సమస్యలపై దృష్టి సారించాలని విన్నవించారు. ఈరోజు మాకు ఏపీ ఫైబర్ అనేది చాలా సమస్యలతో ఉన్న నెట్వర్క్లో తయారైంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో 2018లో మేము ఆయన విజన్ లీడర్ అనే ఒక నమ్మకంతో లక్షలు ఖర్చు పెట్టి మేము ఈ నెట్వర్క్ నిర్మించడం జరిగింది. తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం రావడం వల్ల దీని కొద్దిగా తొంగలోకి తొక్కడం జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వం అన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే మాకు మంచి రోజులు వస్తాయని ఒక నినాదంతో మేము స్వాగతించాము. టీడీపీ వచ్చిన ప్రభుత్వం కూడా మాకు ఈ విధమైన రెస్పాన్స్ కనపడకపోవడం వల్ల ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు 10 లక్షల కనెక్టివిటీకి అయితే వెళ్ళడం జరిగింది. అది గత ప్రభుత్వం వైసీపీలో దాన్ని 7 లక్షలు తీసుకొచ్చారు. 5 సంవత్సరాలు వాళ్ళ 7 లక్షలు తీసుకొచ్చిన కనెక్టివిటీని వీళ్ళు వచ్చిన 10 నెలల్లోనే ఇవాళ 4,50,000 కనెక్టివిటీ కింద మాకు ఎస్ఎన్ వర్గాల ఫిగర్ తెలిసింది. ఇలాగే ఉంటే ఏపీఎస్ఎఫ్ఎల్ సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడన్నా సరే మీ మీడియా ముఖంగా మేము తెలియజేసుకునేది అంటే చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి మీద పెట్టి మా ఆపరేటర్ల జీవన ఉపాధిని కాపాడుతూ 10 లక్షల కనెక్టివిటీ ఉన్న ఈ సామాన్యుడు నెట్ అనే ఒక నినాదంతో తీసుకొచ్చిన మంచి సంస్థని నిర్వీర్యం చేసేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 10,000 మంది ఆపరేటర్లకి జీవనోపాధి పోగొడుతూ 10 లక్షల మంది కనెక్టివిటీకి ఉన్న కస్టమర్లకు కూడా ఒక మంచి ప్రాజెక్టును కూడా పోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దయించి మా ఆపరేటర్లందరి తరపున తమకి రిక్వెస్ట్ చేసే విధానం ఏంటంటే 10 లక్షల మంది కనెక్టివిటీకి కూడా మీరు నిలబెట్టగలిగితే కనుక మీకున్న విజన్ అనే ఒక లీడర్కి అనే ఒక మంచి పేరు ఉంది. కాబట్టి పేరు పోగొట్టకూడదని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం సార్. ఒకసారి దీని మీద దృష్టి పెట్టాలి. ఇది చాలా సమస్యలతో కూడుకుంది. మా ఆపరేటర్లందరినీ కలిపి ఒకసారి ఒక కమిటీ కింద వేసి ఆపరేటర్లని ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థని మీ గవర్నమెంట్ని ఈ ముగ్గురిని కలిపి ఒక త్రిముఖ కమిటీ కింద వేస్తే కనుక మీరు పెట్టిన ఈ పథకాన్ని మా భుజస్కంధాల మీద వేసుకుని మీరు 10 లక్షలకి నిర్మించిన కనెక్టివిటీని మేము 1 కోటి కనెక్షన్ వరకు తీసుకెళ్ళడానికి ఈ మీడియా ముఖంగా మీకు మాట ఇస్తున్నాం సార్. కొద్దిగా మాకు సపోర్ట్ చేస్తారని మా బాధలు వినియోగించుకుంటున్నాం. ఈ మీడియా ముఖంగా మేము ఒకటే చెప్తున్నామండి. ఈరోజు ఈ దీక్ష చాలామంది అనుకుంటారు ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేక. మేము ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు. మేము చంద్రబాబు నాయుడు గారికి దీక్ష వల్ల ఎందుకు మేము విన్నవించుకునడం జరుగుతుందంటే మా విన్నపము ఏపీ ఫైబర్కి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడితే ఇది మహాదర్శ అవుతుంది, ఎందరో మందికి ఉపాధి కల్పిస్తుందని మేము చెప్తున్నాము. 2016లో ఏదైతే ఏపీ ఫైబర్ని సృష్టించారో చంద్రబాబు నాయుడు గారు, చాలామంది ఉపాధి లేక నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ ఒక ఆదర్శంగా తీసుకొని బాబు గారు మానస పుత్రిక అంటున్నారు, మనకు ఒక ఉపాధి కలుగుతుందనే ఒక దృక్పథంతో ఒక అవకాశంతో ఆ రోజు 10 లక్షల పైన కనెక్షన్లు టకాని వేయడం జరిగింది. సవ్యంగా జరుగుతూ ఉన్నింది. మా టైం బాగాలేక గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని అన్నా క్యాంటీన్ లాగా మూసేవాళ్ళని చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అన్నారని దాని మీద కక్ష కట్టుకొని ఆ రోజుల్లో మా మీద దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసి చాలా హింసించారు. కానీ తట్టుకున్నాం. ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే మనకు మంచి రోజులు వస్తుందని అన్నీ తట్టుకొని మేము బాధలు భరించి మా దగ్గర వసూలు చేసిన డబ్బులన్నీ తినేసినా కానీ మేము తట్టుకొని నిలబడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే అప్పుడు ఉన్న ఉద్యోగస్తులు కానీ దాంట్లో టెక్నీషియన్ పరంగా కానీ వాళ్ళ ఉద్యోగాలు పోతాయని ఈరోజు రాయలసీమకు చెందిన చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఉన్నారు. ఈరోజు టెక్నికల్ పరంగా ఎక్కువ రాయలసీమలో వైర్లు కట్ చేసి మా కడుపు కొడుతున్నారని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. 2025-26 సంవత్సరంలో విడుదల చేసిన సబ్సిడీ రుణాలు మాదిగా ఉపకులాల లబ్ధిదారుల వృత్తికి ఉపాధికి అనుకూలంగా లేవని, గత చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చిన పాత జీవో ప్రకారం అమలు చేయటం వల్ల ఎక్కువ మంది లబ్ధిదారులకు రుణాలు ఇచ్చి నిరుద్యోగ యువతిని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వర మాదిగ అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చే పద్ధతి సక్రమంగా లేదని, కొద్దిపాటి లోన్ల విషయంలోనూ ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవాలని, బ్యాంకుల అనుమతి ఉండాలని ఇలా అనధికారిక నిబంధనలు పెడుతూ గందరగోళ పరిస్థితులకు దరఖాస్తుదారులను గురి చేస్తున్నారన్నారు. ఇటువంటి విధానాలను విడనాడాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వర మాదిగ మాట్లాడుతూ
ఎస్సీ పథకాల సబ్సిడీ రుణాల విషయంలో చెప్పుల తయారీ, బట్టల తయారీ, చేతి వృత్తిదారులకు ఉపయోగపడే విధంగా గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో పథకాలు ఉండేవని, ఎంతో కొంత ఉపాధి ద్వారా లబ్ధిదారులకు ఉపాధి లభించేదని ఆయన తెలిపారు. 2025-26 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్ల సబ్సిడీ చివరిలో ఇచ్చే పద్ధతి సక్రమంగా లేదని, ఇచ్చే కొద్దిపాటి లోన్ల విషయంలో ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవాలని, బ్యాంకుల అనుమతి ఉండాలని, తద్వారా డ్వాక్రా వారికి ఈ పథకాల లింకు చేస్తారనే గందరగోళానికి ప్రభుత్వం గురి చేయడం వలన సక్రమంగా పథకాల స్కీములు అమలు జరగని, లబ్ధిదారులు నిరుత్సాహానికి గురి కావడంతో అప్లికేషన్లు పెట్టుకోవడానికి యువత ముందుకు రావటం లేదన్నారు. ఎస్సీ యువతకు అన్యాయం జరుగుతుందని అన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎస్సీలలో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 5 ఏళ్లలో ₹1 కూడా నిధులు విడుదల చేయకుండా మాదిగ ఉపకులాల నిరుద్యోగ యువత అభివృద్ధిని వైఎస్ జగన్ అడ్డుపడ్డారని, చంద్రబాబు నాయుడు వస్తే ఎస్సీ సంక్షేమ పథకాలు వస్తాయని ఆశించిన మాదిగ ఉపకులాల నిరుద్యోగ యువతకు ఇచ్చే పథకాల స్కీములు లబ్ధిదారులకు అనుకూలంగా లేకపోవడంతో ఈ పథకాలు ఉపయోగంలోకి రావనే ఆందోళనతో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విభజిత రాష్ట్రంలో 2014లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అమలు చేయటం వల్ల మాలలకి, మాదిగలకి, రెల్లిలకి, ఉప కులాలకి, అనేక కులాలకి ఎవరి వాటా వాళ్ళకి వెళ్ళింది. ఎక్కువ మందికి లోన్లు అందాయి. చంద్రబాబు నాయుడు గారు ఇన్నోవా కార్లు ఇస్తే దళితులు మొత్తం కారులో తిరుగుతున్నారు, ఉపాధి చేసుకుంటున్నారు, ట్యాక్సీ డ్రైవర్లుగా కాకుండా ట్యాక్సీ ఓనర్లుగా కూడా మారారని చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకున్నారు ఎన్ఎస్ఎఫ్డిసి పథకాల ద్వారా. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వర్గీకరణ సంక్షేమ పథకాలు లేకుండా ఉమ్మడిగా విడుదల చేయటం వల్ల మాదిగల వాటా, మాలల వాటా, రెల్లిల వాటా, ఉపకులాల వాటా ఒక గందరగోళంలోకి వెళ్ళిపోయింది. ఇవాళ మాదిగ ఉపకులాలకి సంక్షేమ పథకాలు అందుతాయన్న నమ్మకం లేకుండా పోయింది. మరి వాళ్ళ మాదిగ కార్పొరేషను, రెల్లి కార్పొరేషను, మాల కార్పొరేషను పెట్టి ఎవరి వాటా ఎంతో స్పష్టం చేయకపోవటం వల్ల మాదిగలు ఉపకులాలు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందుకోలేకపోతున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరి మాదిగ కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్లు, మాదిగ కార్పొరేషన్కి చైర్మన్గా నియమించి ఒక ఉత్సవ విగ్రహంలాగా పెట్టి మరి ఇవాళ వాళ్ళ సమక్షంలో ఇదిగో మాదిగల వాటా ఇంత ఇస్తున్నాము, రెల్లీలకి ఇంత ఇస్తున్నాము, అదేవిధంగా మరి మాలలకు కూడా ఇంత ఇస్తున్నాము అని స్పష్టం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడిగా రిలీజ్ చేయటం వల్ల మరి మాదిగ కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్లు, మరి ఎస్సీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ని ఎందుకు పెట్టినట్లు మరి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ గందరగోళంలోకి వెళ్ళటం వల్ల, అతి తక్కువ లోన్లని మంజూరు చేయటం వల్ల ఇవి సక్రమంగా వీళ్ళకి రావని ఆందోళన చెందుతున్నప్పుడు మరి ఈ పథకాలు నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన హయాంలో ఆయన మాదిగ కార్పొరేషను, మాల కార్పొరేషను, రెల్లి కార్పొరేషను ఇచ్చాడు. కానీ వాళ్ళకి చైర్మన్లు కూడా నియమించాడు. 5 ఏళ్లలో ₹1 కూడా విడుదల చేయలేదు ఆయన. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి వల్ల మాదిగులకే కాదు, మాలలకే కాదు, రెల్లిలకే కాదు, ఉపకులాలకే కాదు తీరని నష్టం జరిగిందని ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డిని సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వెనకబడిన కులాల విషయంలో నిర్లక్ష్యం చేశాడని, ఈయన ఓడించడం తప్ప మరో మార్గం లేదని ఆ రోజుల్లో మాల మాదిగలందరూ కూడా కలిసి, ఉప కులాలందరూ కూడా కలిసి ఆయన్ని ఓడించారు. ఎందుకు? చంద్రబాబు గారు వస్తే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి, చంద్రబాబు గారు వస్తే దళితుల్లో అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి గతంలో ఆయన ఇన్నోవా కార్లు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మరి మాదిగా, రెల్లి, ఉప కులాలకి ఇంకా అనేక అనగారిన ఎస్సీ ఎస్టీలకి కులాలకి మేలు జరుగుతుందని ఆయన అధికారంలోకి తీసుకొస్తే మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు ₹1 విడుదల చేయకుండా మరి ఎస్సీ ఎస్టీలకు ఎంతైతే నష్టం చేశాడో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు ఈ రోజున ఎస్సీలకి అనుకూలంగా లేకపోతే ఆ యొక్క ఉపాధి పథకాలని ఎట్లా చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి. మెగా డిఎస్సికి సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు సూచనలు చేశారు. డిఎస్సి ఆశాహులు పరీక్షపై దృష్టి కేంద్రీకరించి నిబద్ధతతో ఉండాలని అన్నారు. మెగా డిఎస్సికి సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు సూచనలు చేశారు. డిఎస్సి ఆశాహులు పరీక్షలపై దృష్టి కేంద్రీకరించి నిబద్ధతతో ఉండాలని అన్నారు. దరఖాస్తుల అప్లోడ్ సమయంలో ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలని అన్నారు. డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తు పార్ట్ 2 కింద సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం ఇప్పుడు ఐచ్ఛికమని తెలిపారు. సర్టిఫికెట్ ధృవీకరణ సమయంలో అసలు సర్టిఫికెట్లను సమర్పించాలని వెల్లడించారు. డిఎస్సి అర్హత కోసం గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కుల ప్రమాణాలు
టెట్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. అభ్యర్థుల అంకితభావం, వివరాలపై శ్రద్ధ విజయానికి మార్గ సుగమనం చేస్తాయని వ్యాఖ్యానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పహల్గం అమరులకు నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోవాలని ఆగ్రహం. ప్రధాని మోడీ అమరావతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు. ప్రధాని సభకు వచ్చే వారెవరికి ఇబ్బంది కలగకూడదన్న సీఎం దిశానిర్దేశం. ఉర్సుపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభి. 99 పైసలకే భూములిచ్చినట్టు నిరూపించాలని డిమాండ్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.